#Ask Dr. Janers అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాయి-564 సార్, ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తున్నాను, రిప్లై ఇవ్వండి. హెయిర్ డెన్సిటీ తగ్గింది, ఎలా హెయిర్ కౌంట్ పెంచాలి? హెయిర్ డెన్సిటీ తగ్గడము, హెయిర్ కౌంట్ తగ్గడము, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్ థింగ్స్. నిజంగా మనం చెప్పాలి అంటే ఎప్పుడైతే ఈ హెయిర్ డెన్సిటీ కావచ్చు లేదా హెయిర్ కౌంట్ కావచ్చు ఇది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా స్కాల్ప్ అనేటువంటిది పల్చగా కనిపిస్తుంది. హెయిర్ ఫాలికల్ డెన్సిటీ లేదా హెయిర్ స్ట్రాండ్ డెన్సిటీ అన్నప్పుడు ఒక్కొక్క హెయిర్ కి ఉన్న డయామీటర్ ఏదైతే ఉంటుందో ఆ మైక్రాన్స్ ఎప్పుడైతే తగ్గుతాయో దాన్ని హెయిర్ డెన్సిటీ తగ్గడము అంటారు. అంటే మీకు ఈచ్ స్క్వేర్ సెంటీమీటర్ లో 80 నుంచి 100 వెంట్రుకలు ఏవైతే ఉండాలో అవి అలాగే ఉంటాయి, కానీ ఈచ్ వెంట్రుక అంటే ఈచ్ హెయిర్ స్ట్రాండ్ అనేటువంటిది సన్నబడి ఉంటుంది. అప్పుడు కూడా మీకు డెన్సిటీ తగ్గినట్టు కనిపించే అవకాశం ఉంది. వెంట్రుకలు చూడంగానే పల్చగా కనిపిస్తాయి, స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది. రెండోది ఏంటి అంటే హెయిర్ నంబర్ లేదా హెయిర్ కౌంట్ తగ్గడం. ఈచ్ స్క్వేర్ సెంటీమీటర్ లో ఉండే హెయిర్ ఏవైతే ఉంటాయో 80 to 100 అన్ని ఉండకుండా ఆ నంబర్ కాస్త 50కో 40కో లేదా 30కో తగ్గిపోవడం. అలా తగ్గిపోయినప్పుడు కూడా ఈ స్ట్రాండ్ పొడుగ్గా థిక్గా ఉండొచ్చు, ఆ మిగిలిన ఏరియా అంతా ఖాళీగా మెరుస్తూ ఉంటుంది. కాబట్టి అగైన్ ఇక్కడ కూడా మనకు పల్చబడినట్టు హెయిర్ ఫాల్ అయినట్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఏది ఏమైనా హెయిర్ కౌంట్ పెంచాలనుకున్నా లేదా హెయిర్ డెన్సిటీ పెంచాలనుకున్నా ఇది సాధ్యమా అంటే హెయిర్ డెన్సిటీ పెంచుకోవడం కొంతవరకు సాధ్యమే, కానీ హెయిర్ కౌంట్ పెంచాలి అంటే మాత్రం పొడుగ్గా పెరిగే వెంట్రుకలు పెరగడం కష్టం బేసిక్ మెడికేషన్తో కానీ పిఆర్పితో కానీ. బట్ బేబీ హెయిర్ కౌంట్ని పెంచుకోవచ్చు. సో బేసిక్ మెడికేషన్ కనుక వాడినట్లయితే మీ బేబీ హెయిర్ కౌంట్ని పెంచుకోవచ్చు. అలాగే స్టెమ్ సెల్స్ కానీ పిఆర్పి కానీ చేసినట్లయితే మీ హెయిర్ డెన్సిటీని కూడా పెంచుకోవచ్చు. బట్ ఏది చేసినా కూడా హెయిర్ లైన్ని మళ్ళీ రీక్రియేట్ చేయలేము, లాంగ్గా పెరిగే వెంట్రుకల్ని మళ్ళీ రీక్రియేట్ చేయలేము. అలా చేయాలి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి స్కాల్ప్ వెనకాల భాగంలో ఉండే పర్మనెంట్ హెయిర్ ని తీసుకొని మనము హెయిర్ లేని ఏరియాలో గనక ఇంప్లాంట్ చేసినట్లయితే మళ్ళీ అవి అక్కడ రూట్స్ ని ఏర్పాటు చేసుకొని కంప్లీట్ గా గ్రో ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మళ్ళీ మీకు న్యూ హెయిర్ లైన్, న్యూ హెయిర్ కనిపిస్తాయి. సో మీకు జస్ట్ హెయిర్ డెన్సిటీ కొంచెం ఇంప్రూవ్ కావాలి అండ్ హెయిర్ కౌంట్ చిన్న మైన్యూట్ హెయిర్ అయినా పర్లేదు అనుకుంటే మెడిసిన్స్ సరిపోతాయి. అలా కాకుండా మీకు థిక్ హెయిర్ కౌంట్ పెరగాలి అండ్ హెయిర్ లైన్ కావాలి అనుకుంటే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి.